హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఇక ఈ బండి మీద పోయేడేందో కానీ ఈ గాలికి అయితే కమ్మలు ఏడ ఊసి పడతాయో అని భయం అవుతుంది. ఏదో సోకులకు పెట్టుకుంటాం కానీ ఆ గాలికి ఆ ఊగే కొద్ది కింద పడిపోతాయి. ఆల్రెడీ ఒకసారి పడిపోయినాయి, ఇక మళ్ళీ పోతాయేమో అని భయం అవుతుంది. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం మేము. ఎక్కడికి అంటే నాచారం వచ్చినాం, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. ఇక ఈరోజు న్యూ ఇయర్ కదా అని చెప్పి టెంపుల్కి అయితే వచ్చేసినాం మేము. టెంపుల్కి వెళ్దాము అని అంటే మా ఆయననేమో ఎందుకు ఎప్పుడు ఏడుకో ఒక దగ్గరకు పోదామంటావు అని అన్నాడు. కానీ టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే టెంపుల్ బాగుంది అన్నాడు. ఎప్పుడైనా అంతే, ఎక్కడికి వెళ్దామన్న వద్దంటాడు, వచ్చిన తర్వాత బాగుంది అంటాడు. ఫోన్లో అయితే తీసుకొని లోపలికి, అందుకే వీడియో తీస్తున్నా. నార్మల్ లైన్లో వెళ్దామంటే మేమేమో జనాలు బాగున్నారు. ఇక అందుకే టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని ఇప్పుడైతే లైన్లో వెళ్ళినాము. ఇక దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇక ఆకర్షణ వాళ్ళ నాన్న అయితే ఫోటోలు తీస్తుండు. ఇంకా దర్శనం టైంలో లోపల అయితే వీడియో ఏం తీయలేదు. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కకి మా ఆకర్ష డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇగో చూడండి ఎట్లా రాళ్ళు ఎక్కుతుంది. రాళ్ళు కనిపిస్తే చాలు ఎక్కుతా ఎక్కుతా అని అంటది. వద్దురా అని అంటే ఈయనది అదే ఎక్కుతా ఎక్కుతా అని అదే పాట దానిది. అయితే ఇంకేముంది, ఇక టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఇక ఫొటోస్ దిగినాము. వెళ్దామని అయితే మేము ఇట్లా బయటకు వచ్చేసినాము. ఇక వచ్చిన తర్వాత అయితే ఒక దగ్గర కొద్దిసేపు కూర్చుందామని కూర్చున్నాము. అంతలోనే మా చుట్టాలు అయితే వచ్చిర్రు. సడన్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఇంటికాన్నే అనుకున్నా వీళ్ళు ఈరోజు వస్తుండొచ్చు టెంపుల్ కానీ, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వస్తారు ఇక్కడికి టెంపుల్కి. అనుకున్నా కానీ వస్తారాలే అని అనుకున్నా, కానీ అనుకున్నానో లేదో నిజంగానే వచ్చేసిర్రు. ఇక అందరం కలిసి ఫోటో అయితే దిగినాము. ఇక యూట్యూబ్లో వీడియో పెడతా అని చెప్పి వాళ్ళని అందరినీ నిలబెట్టి వీడియో తీసుకున్నా. ఇక ఆకర్ష పైనుండే కింద ఐస్ క్రీమ్ బండి సౌండ్ విని ఐస్ క్రీమ్ కావాలంటే ఇక మా ఆంటీ అయితే ఆకర్షకు ఐస్ క్రీమ్ కొనిచ్చింది. తర్వాత వాళ్ళేమో అటు వెళ్ళిపోయారు, ఇక మేమేమో ఇటు వెళ్ళిపోయినాము. బైక్ అయితే పెట్టేటప్పుడు మంచిగానే పెట్టినాం, కానీ మేము వచ్చే వరకు అయితే వెనక అన్ని బైకులు పెట్టి అందులో నుంచి అయితే బండి తీయడానికే వస్తలేదు. మా ఆయన తనలాడి మెల్లగా తీసి ఇక లాస్ట్కి అయితే ఒక ప్లేస్కి వచ్చి తిందామని చెప్పి ఇక్కడ కూర్చున్నాం. మేమైతే టిఫిన్ ఇంటి నుంచే తెచ్చుకున్నాము. ఇక బయట తినడం ఎందుకు అని చెప్పి వచ్చి అయితే ఇక్కడ లంచ్ చేసేసినాము. ఇక తర్వాత ఆకర్షకు వాటర్ తాగుదామంటే గ్లాస్ లేదు. అన్నీ తీసుకొచ్చినా కానీ నేనేమో గ్లాస్ తేలేను. ఇక అందుకే ఇట్లా టిఫిన్ మూతల్లో పోసేసిన నీళ్ళు. ఇక వచ్చేటప్పుడు మధ్యలో అయితే మక్కలు కనిపించినాయి. ఇక మక్కలు కొనుక్కొని లాస్ట్కి అయితే ఇంటికి వచ్చేసినాం. ఇక బండి మీద తిందామంటే తినడానికి రాదు అని చెప్పి మేమైతే ఇంటికి తీసుకొని ఇప్పుడు ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం.